ముఖ్యంగా ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఎవరి గురించి, ఏ సినిమాల గురించంటే 1993, 94లో విడుదలైన 5 సినిమాలేంటంటే, మొదటి సినిమా 'రాజేంద్రుడు గజేంద్రుడు'. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా 'మాయలోడు.' 2 గూడా 1993లోనే విడుదలైనయి. 2 గూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. రెండిట్లో హీరో నన్ అదర్ దాన్ కామెడీ కింగ్ 'రాజేంద్ర ప్రసాద్' గారు. ఇక మేము చెప్పినట్టుగానే ఆ దర్శకుడు ఎవరు అంటే 'ఎస్వి కృష్ణారెడ్డి' గారు. ఆయన ఎక్కడ అశ్లీలత లేకుండా చాలా పాజిటివ్ వైబ్‌తో ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి సినిమాని చూయించాలి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన కథలన్నీ గూడా తయారు చేసుకున్నారు. ఇకపోతే ఆయన కథలు ఎందుకు అంత బాగుండేయంటే ఎప్పుడు కూడా రెగ్యులర్‌గా ఒక మొనాటనస్‌గా ఉండేవి కాదు. ఎప్పుడు కూడా ఒక కొత్త రకం ఆలోచనలతోనే ఉండేయి. ముఖ్యంగా మీరు గమనిస్తే గనక 'రాజేంద్రుడు గజేంద్రుడులో' ఒక ఏనుగు ఉంటది. అప్పటి వరకు కథా వస్తువులో ఎప్పుడో వచ్చుండేయి. అంతకుముందు 'దేవర్' గారి ఫిల్మ్స్ తాలూకా దానిలోనే వచ్చిండేయి తప్ప, కొత్తగా ఒక ఏనుగుతోని మనం ఎందుకు చేయకూడదు అనే ఒక థాట్ తీసుకొచ్చుకొని, ఏనుగుతో పాటు 'రాజేంద్ర ప్రసాద్' గారు, పక్కన ఇంకా 'గుండు హనుమంతరావు' గారు, ఇంకా చాలామంది నటీనటులందరిని పెట్టి ఒక బ్యూటిఫుల్ కథను తయారు చేశారు. ఆ తర్వాత వచ్చిన సినిమా 'మాయలోడు.' అసలు 'మాయలోడు' అనే ఒక కథ ఎంత బావుంటదనేది ఇప్పటికి కూడా ఆ సినిమా డైలాగులు చూస్తా అందరూ మైమర్చిపోతారు. ఇకపోతే తర్వాత వచ్చిన సినిమాలు నంబర్ 1 కృష్ణ గారు అప్పటి వరకు ఒకలాగా అనిపిచ్చి, ఇంకా కృష్ణ గారిది రిటైర్మెంట్ టైమ్ అనుకునే టైంలో లేదు లేదు ఆయన ఇంకా చేయగలరు. ఆయనతోని నేను చేస్తానని జెప్పేసి 'నంబర్ 1' అనే ఒక సినిమాతోని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఇది ఆయనతో మామూలు స్టెప్పులేయించలేదు. అందరూ గూడా షాక్ అయిపోయారు. ఏంటి కృష్ణ గారేంటి ఈ స్టెప్పులేంటి? బ్రేక్ డాన్స్‌లేస్తున్నారేంటి? అని జెప్పేసి ప్రతి ఒక్కరు గూడా ఫీల్ అయిన సందర్భం. ఇంగ ఆ తర్వాత వచ్చిన సినిమానే 'యమలీల' మొత్తం బ్లాక్ బస్టర్. భారతదేశం మొత్తం గూడా ఆ పేరు వినబడిపోయింది. 'అలీ' లాంటి ఒక చిన్న కమెడియన్‌ని తీసుకొని, ఒక పెద్ద స్టార్‌ని జేసి, ఓవర్‌నైట్ స్టార్. ఒక్క రోజులోనే ఒక్క దెబ్బకి స్టార్ అయిపోయాడు. అదొక ఫ్యాంటసీ ఫిల్మ్. దీనిలో గూడా మీరు గమనిస్తే, ఆకాశం నుంచి ఒక బుక్ పడతమేంటి, అంటే ఎక్స్‌ట్రీమ్ ఒక థాట్, ఒక గొప్ప థాట్ తీసుకొచ్చి, ఆ థాట్ చుట్టూ ఒక కథ అల్లుకుంటే, ఆ కథలే 'ఎస్వి కృష్ణారెడ్డి' గారి కథలు. ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ జేసేవారో, అంత బ్యూటిఫుల్‌గా ఉండేయి కథలన్నీ గూడా. అందుకనే అయన్నీ గూడా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయినాయి. ఇకపోతే నెక్స్ట్ వచ్చి 'శుభలగ్నం.' 'శుభలగ్నం' గురించి మీ అందరికీ తెలుసు. ఎంత మంచి విజయం సాధించిందో. ఇట్లాగా ప్రతి ఒక్క సినిమాకి సంబంధించి కూడా కొత్త కొత్త ఆలోచనలతో వచ్చారు.